నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే అన్నయ్య, నమస్తే నమస్తే అంటూ అప్పటి ద గ్రేట్ లెజెండ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దగ్గర నుంచి ఇప్పటి జగన్ మీ ఆదరాభిమానాలు చూరగొంటూ వస్తున్న ఈ జగనన్న అంటూ ఇప్పటి ఓదార్పు యాత్ర దాకా ఈ యాత్ర అనే స్టోరీని మన ముందు తీసుకొచ్చారు డైరెక్టర్ మాహిదీ రాఘవ్. సో ఈ పాదయాత్ర బేస్ తోటి ఈ పార్ట్ 2 అంతా కూడా ఓదార్పు యాత్ర అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా జగన్ పైన ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా మనకు తెలిసిందే, మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజల్లో అంటే ఒక వైఎస్ రాజశేఖర అంటేనే ఒక గుండె చప్పుడు, కొన్ని కోట్ల మంది జనాల గుండె చప్పుడు, అదందరూ తెలిసిందే. ఎంతమంది అభిమానులు ఉన్నారో. అయితే అప్పుడు చేసిన ఆ పాదయాత్రని కంటిన్యూషన్ చేస్తూనే ఇప్పుడు ఓదార్పు యాత్ర, సో యాత్ర 2గా ఇప్పుడు మన ముందుకు వచ్చింది. సో థియేటర్లో నడుస్తుంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇది మొత్తం పొలిటికల్ బేస్డ్ కాబట్టి ఎక్కువ పొలిటికల్ గా మాట్లాడకుండా ఓన్లీ రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో అండ్ స్టోరీ ఎలా తీసుకున్నాడు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం మనం. సో అయితే సరే, పొలిటికల్ పక్కన పెట్టేస్తే సినిమా ప్రేక్షకుల్లో అయితే మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ జీవా వైఎస్ జగన్ క్యారెక్టర్ లో చాలా ఒదిగిపోయిందని చెప్పొచ్చు. సో మెయిన్ ఫోకస్ అంతా కూడా ఇక్కడ ఓదార్పు యాత్ర అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ పాదయాత్రని కంటిన్యూషన్ చేస్తూ ఇక్కడ ఏదైతే తీసుకున్న ఓదార్పు యాత్ర ఉందో అండ్ పొలిటికల్ డ్రామా, దాని వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆ పొలిటికల్ డ్రామా అదంతా ఇంక్లూడ్ చేశారు. కానీ ఫోకస్ అంతా జగనే అయిపోయాడు. అయితే ఈ యాత్ర 2 పార్ట్ 2లో వైఎస్ జగన్ జైలుకి వెళ్ళడానికి అధిష్టానమైన సోనియా గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు ఈ టీవీలంతా ఎట్లా ఏకమయ్యి జైలు పాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ప్రజల మధ్యలో తిరిగి ఓదార్పు యాత్ర చేసి తర్వాత తను ప్రజల మద్దతుతోటి ఎలా తను గెలిచి సీఎం అయ్యాడు అనేది ఇంకా ఇదంతా మనకు తెలిసిన డ్రామానే. దాన్ని కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ డ్రామా, అంటే ఫ్యామిలీలో జరిగిన డ్రామాని మనం బయట కొంచెం గెస్ చేయలేము కదా. సో అలాంటి కొంత సెంటిమెంట్ పాలని కొంచెం ఎక్కువ అటాచ్ చేసి, అంటే ఇక సినిమా అంటేనే ఎమోషనల్ డ్రామా, సో అలాంటిది ఇంకా ఫ్యామిలీ డ్రామాలో కూడా ఇంక్లూడ్ చేసి, అంటే పొలిటికల్ డ్రామాని కొంచెం తగ్గించి ఫ్యామిలీ డ్రామా, అంటే తను జైలు పాలైనప్పుడు తన వైఫ్ కానీ తన తల్లి అయిన విజయమ్మ ఎలా హెల్ప్ అయ్యింది ఏంటి అనేది, అంటే కొంచెం షర్మిల కూడా హెల్ప్ అయింది కానీ షర్మిల పాత్రని కొంచెం సైడ్ చేశారు, ఎందుకో తెలియదు. షర్మిల క్యారెక్టర్ లేదు యాక్చువల్ చెప్పాలంటే ఈ యాత్ర 2 స్టోరీలో. సో ఓన్లీ వైఎస్ జగన్ జీవా పైన అంటే జీవా మంచి క్యారెక్టర్ ఒదిగిపోయాడని చెప్పొచ్చు. బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా కూడా స్టోరీ చాలా చోట్ల మనకు జగన్ గుర్తొస్తుంది అనమాట. సో తన తండ్రి కళల్ని నెరవేర్చాలి, ప్రజల్లో ఆదరణ పొందాలి, ప్రజలకి అండగా నిలవాలి అని, అంటే రాజకీయమే కాదు మనం చేయాల్సింది, ప్రజలకి అండదండ ఉండాలనేది తన కోరిక. సో తన డ్రీమ్ ని ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. సో ఎలా చేశాడు అనేది మొత్తం పాజిటివ్ గా తీసుకొచ్చారు. అండ్ ఫ్యామిలీ డ్రామా కూడా కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ అనేది తీసుకొచ్చారు. సో ఎందుకంటే సినిమా కాబట్టి కనెక్ట్ అవ్వాలి, అందుకని తీసుకొచ్చారు. సో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ కొంత పొలిటికల్ డ్రామా, ఇదంతా కూడా మనకు తెలిసిన డ్రామానే సినిమాటిక్ గా ఇలా చూపిస్తే ఎలా ఉంటుంది అండ్ దాని వెనకాల సాంగ్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. సో ఇదంతా మంచి ఒక ఎంటర్టైనింగ్ గానే అనిపించింది. సో ఇది ఇంతకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడితే మనకి పొలిటికల్ గా అయిపోతుంది. సో చూడాల్సిన సినిమానే, థియేటర్లో చూడాల్సిన సినిమానే. మంచి ఎమోషన్, అంటే జీవా పర్ఫార్మెన్స్ కానీ, ఇటు మమ్ముట్టి కూడా మళ్ళీ కొంత పార్ట్ ఉంది ఇందులో, మమ్ముట్టి క్యారెక్టర్. సో మమ్ముట్టి పర్ఫార్మెన్స్ కానీ, జీవా పర్ఫార్మెన్స్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్స్ కూడా అవసరమైనంత వరకు పెట్టారు. కానీ మెయిన్ ఫోకస్ అంతా జగన్ది కాబట్టి ఇంకా జీవా అయితే యాప్ట్ అని చెప్పొచ్చు. సో మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యింది. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీక్ వెళ్తాం. అంతవరకు బాయ్.